హలో! దీపావళి అంటే ఏంటి? క్రాకర్స్ కాల్చుకుంటాము, దీపాలు వెలిగిస్తాము. ఇదే కదా మనకి తెలుసు. కానీ దీని వెనకాల ఒక రీజన్ అయితే ఉందండి. ఈ రీజన్ చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళకి ఈ వీడియో క్లియర్ కట్‌గా చెప్తాను వినండి. పూర్వం నరకాసురుడు అనే ఒక రాక్షసుడు దేవతలను, ప్రజలను, ఋషులను చాలా హింసిస్తూ ఉండేవాడు. అలాగే 16,000 మంది రాజ్య కన్యలను కూడా చెరబడతాడు. ఇది చూసి తట్టుకోలేక దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి నరకాసురుడు అనే రాక్షసుని సంహరిస్తాడు. అప్పుడు ప్రజలు ఆనందంతో చీకటిని తొలగించి వెలుగును పంచడానికి దీపాలు వెలిగించి టపాసులు కాల్చి సంబరంగా చేసుకుంటారు. అదే కాలక్రమంగా మనకి దీపావళి లాగైతే వచ్చింది. అయితే దీపావళి స్టోరీ తెలుసుకున్నారు కదా. మేము ఈరోజైతే నరకాసుర వధన చేస్తున్నాము. ఇదైతే దీపావళి ముందు రోజు చేస్తాము. మేము కూడా గడ్డితో నరకాసుని తయారు చేసి నరకాసుర వధన చేశాము. మీరు కూడా చేశారా? ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్.